చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఇబ్బంది పెట్టేటటువంటి సమస్యలు కొన్ని ఉంటాయి. ఇలాంటి సమస్యల్లో అతి ముఖ్యమైన సమస్య అజీర్తి, ఇండైజెషన్. దీనికి సంబంధించి ఇంటి వైద్యాలు, ఆయుర్వేద మెడిసిన్స్, పథ్యాపథ్యాలు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. అందరికీ ఇది అవసరం కాబట్టి ముందు నుంచి చివరి వరకు చూడండి. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది అతి ముఖ్యమైనది అజీర్తి, ఇండైజెషన్. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని, మెయిన్గా ఇంటి వైద్యాలని, అలాగే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని, సులభమైనటువంటి చికిత్సల్ని, ఇంకా ముఖ్యంగా పథ్యాపథ్యాలని తెలుసుకుందాం. చూడండి, ఆయుర్వేదంలో దీన్ని ఈ అజీర్తిని అజీర్ణము అంటారు. అలోపతిలో అంటే మోడర్న్ మెడిసిన్లో డిస్పెప్సియా అంటారు, పెయిన్ఫుల్ డైజెషన్. దీని కారణాలని మనం తెలుసుకోవటం ముఖ్యం. సంక్షేపత క్రియాయోగో నిదానస్య వర్జనం ఉంటుంది ఆయుర్వేదం. ఒకటి, ఎక్కువగా నీళ్లు తాగటం. మామూలుగా మనిషికి 2 నుంచి 3 లీటర్ల నీళ్ళు అవసరం, కానీ ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువ తాగుతున్నారు. దీనివల్ల కూడా వాటర్ ఇంటాక్సికేషన్ వచ్చి ఇండైజెషన్ వస్తుంది. అలాగే దివాస్వప్నం అంటే పగలు నిద్రపోవటం కూడా ఇండైజెషన్కి ఒక కారణం. అలాగే మానసికమైనటువంటి అస్థిరతలు, ఉదాహరణకు ఈర్ష్య, భయం, కోపం, లోభం, శోకం, ద్వేషం, ఇలాంటి మానసిక ఒత్తిళ్లు, వీటి వల్ల ఇండైజెషన్ వస్తుంది. మీకు అనుభవం ఇది. కోపంగా ఉన్నప్పుడు, ఆందోళనగా ఉన్నప్పుడు, అలజడిగా ఉన్నప్పుడు మీకు పొట్టొబ్బరిస్తుంది, మీకు ఇండైజెషన్ వస్తుంది, మీకు అనుభవమే. దాంతో మోషన్స్ అవ్వడం కూడా మీరు గమనిస్తారు. ఇక దీనికి కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి అజీర్ణంలో. ఎలా తెలుస్తుంది మీకు అజీర్ణం ఉన్నప్పుడు అంటే, ఒకటి బడలికి ఉంటుంది, అలాగే శరీరం చాలా హెవీగా బరువుగా ఉంటుంది, ఇంకా ముఖ్యంగా శరీరం బిగదీసుకుపోతుంది, అంటే ఫ్లెక్సిబిలిటీ ఉండదు, ఇంకా తల తిరుగుతూ ఉంటుంది, అలాగే గ్యాస్ పట్టేస్తుంది అజీర్ణం ఉన్నప్పుడు, మలబద్ధకం కానీ మోషన్స్ కానీ మార్చి అవుతూ ఉంటాయి. ఇక ఇవి అజీర్ణంలో కనిపించేటువంటి సామాన్య లక్షణాలు. కొన్నిసార్లు అనుబంధ లక్షణాలు ఉంటాయి, అంటే నోట్లో నీళ్లు ఊరుతున్నట్టు ఉంటూ ఉంటుంది, ఇంకా లోపల వేడిగా అనిపిస్తూ ఉంటుంది, పొగలు వస్తున్నట్టుగా, ఇంకా ముఖ్యంగా పులితేన్పులు వస్తూ ఉంటాయి, మెతుకులతో కూడినటువంటి పుల్లటి పదార్థం గొంతు లోపలికి వస్తూ ఉంటుంది. కడుపు నొప్పి ఉంటుంది, నాదుగా మైల్డ్గా ఉంటుంది, అలాగే కడుపు ఉబ్బరింపు ఉంటుంది, ఇంకా ముఖ్యంగా ఒళ్ళు నొప్పులు ఉంటాయి. ఇవి అజీర్ణంలో కనిపించేటటువంటి అనుబంధ లక్షణాలు. ఒక్కొక్కసారి ఇవి కనిపిస్తూ ఉంటాయి. సరే, ఈ సమస్య మీకు ఉంది, అప్పుడు ఏం చేయాలి? చక్కని ఇంటి వైద్యం ఉంది. దీన్ని మీరు ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకోవచ్చు. వీటి ప్రత్యేకత ఏంటంటే, ఈ ఔషధాలన్నీ, ఈ ఇంటి వైద్యాలన్నీ కూడా సురక్షితమైనవి. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది కరక్కాయ గురించి. కరక్కాయ పెచ్చుల్ని దంచి పొడి చేసుకోవాలి. ఈ కరక్కాయ పెచ్చులు అంటే ఏంటంటే, గింజ లేకుండా పెచ్చులు మాత్రమే మీకు ఆయుర్వేద మూలికల అంగడిలో అమ్ముతారు. వీటి తెచ్చుకొని దంచి పొడి చేయండి. గ్రైండర్లో వేసి కూడా పొడి చేసుకోవచ్చు. ఈ పొడిని 1 నుంచి 3 గ్రాములు, అంటే ఒక పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు సమంగా పటిక బెల్లం కలిపి, అంటే మిశ్రి అంటారు, నవ్వుబోత్, దీన్ని కలిపి రోజుకి 2 సార్లు భోజనానికి ముందు తీసుకుంటే ఈ అజీర్ణ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. మరొకసారి దీన్ని తెలుసుకుందాం. కరక్కాయ పెచ్చుల్ని దంచి పొడి చేసి 1 నుంచి 3 గ్రాములు ఈక్వల్గా పటిక బెల్లం కలిపి రోజుకి 2 సార్లు భోజనానికి ముందు తీసుకుంటూ ఉండాలి. మరొక మంచి ఇంటి వైద్యం, శొంఠి శోధిస్తుందని సామెత. శొంఠి పొడిని 1 నుంచి 3 గ్రాములు, అంటే పావు టీ స్పూన్ నుంచి ఒక అర టీ స్పూన్ వరకు మీ రుచికి తగినంత, మీ అవసరానికి తగినంత బెల్లం, అంటే పాత బెల్లం కలిపి రోజుకి 3 సార్లు తీసుకోవాలి. దీంతో కూడా అజీర్ణ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. మరొకసారి దీన్ని తెలుసుకుందాం. శొంఠి పొడిని 1 నుంచి 3 గ్రాములు తగినంత బెల్లంతో కలిపి రోజుకి 3 సార్లు తీసుకుంటూ ఉండాలి. ఇలాంటిది మరొక అద్భుతమైన ఇంటి వైద్యం. ప్రధానంగా వేడిని తగ్గిస్తూ ఇండైజెషన్ని కరెక్ట్ చేస్తుంది. ధనియాలు, శొంఠి, వీటిని ఒక 10 గ్రాములు తీసుకోండి. నీళ్ళకి వేసి ఒక పెద్ద గ్లాస్ నీళ్ళకి పావు గ్లాస్ అయ్యేంత వరకు మరిగించి కషాయం కాచుకోండి. దీన్ని 15 నుంచి 30 మిల్లీలీటర్లు, అంటే 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల మోతాదుగా రోజుకి 2 సార్లు భోజనానికి ముందు తీసుకోవాలి. దీంతో కూడా ఇండైజెషన్ మిమ్మల్ని వేధించకుండా ఉంటుంది. మరొకసారి దీన్ని తెలుసుకుందాం. ధనియాలు, శొంఠి, వీటిని నీళ్ళకి వేసి మరిగించి కషాయం కాచి దీన్ని 15 నుంచి 30 మిల్లీలీటర్ల మోతాదుగా రోజుకి 2 సార్లు భోజనానికి ముందు తీసుకుంటూ ఉండాలి. ఇక ఇలాంటిదే ఇంకొక మంచి అజీర్ణాన్ని తగ్గించే ఇంటి వైద్యం, కరక్కాయ ఒలుపు, అంటే కండభాగం, పిప్పళ్ళు, అలాగే సౌర్చల లవడం. ఇది ఆయుర్వేద మూలికల మంగళ దొరుకుతుంది. వీటిని సమాన భాగాలు తీసుకోండి, పొడి చేసుకోండి. దీన్ని 1 నుంచి 2 గ్రాములు వేడి నీళ్ళతో కానీ, పెరుగు మీద తేట పేరుకుంటూ ఉంటుంది నీళ్ళలాగా, దీంతో కానీ తీసుకోవాలి. దీన్ని కూడా మరొకసారి తెలుసుకుందాం. కరక్కాయ ఒలుపు,
పిప్పళ్ళు, సవర్చ లవణం వీటిని ఈక్వల్గా తీసుకొని పొడి చేసుకొని 1 నుంచి 2 గ్రాముల ఈ పొడిని వేడి నీళ్ళతోటి కలిపి తీసుకోవచ్చు, లేదా పెరుగు మీద తేటతో కూడా ఇంటర్నల్గా తీసుకోవచ్చు. దీంతో ఇండైజెషన్ కరెక్ట్ అవుతుంది. అయితే ఈ సమస్య బాగా ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు మీ తత్వాన్ని బట్టి మీకు కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆయుర్వేద వైద్యంతో ఈ ఇండైజెషన్ అంటే అజీర్ణ సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారు. ఇలాంటి వాటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది హింగ్వాష్టక చూర్ణం గురించి. ఇంగుతో తయారయ్యి ఒక 8 పదార్థాలు కలిపినటువంటి పొడిది. 1 చెంచా పొడిని భోజనం మొదటి ముద్దలో నేతితో కలిపి తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. లేదా 1 నుంచి 2 గ్రాముల ఈ పొడిని వేడి నీళ్ళలో కలిపి లేదా మజ్జిగ తేటతో కలిపి భోజనానికి ముందు తీసుకోమని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. మరొకసారి దీన్ని తెలుసుకుందాం. హింగ్వాష్టక చూర్ణం 1 చెంచాడు పొడిని భోజనం మొదటి ముద్దలో నేతితో కలిపి తీసుకోవాలి. లేదా 1 నుంచి 2 గ్రాముల ఈ పొడిని వేడి నీటిలో కలిపి లేదా మజ్జిగ తేటతోటి కలిపి భోజనానికి ముందు తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. మరొకటి పొట్ట నొప్పి ఉన్నప్పుడు భాస్కర లవణం అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. 1 నుంచి 3 గ్రాముల ఈ పొడిని మజ్జిగతో కలిపి తీసుకుంటే కడుపు ఉబ్బరింపు, కడుపు నొప్పి 2 తగ్గుతాయి. కాబట్టి ఈ పొట్ట ఉబ్బరింపు ఉన్నప్పుడు దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. భాస్కర లవణం 1 నుంచి 3 గ్రాములు మజ్జిగతో. దీన్ని ఇంటర్నల్గా తీసుకుంటూ ఉంటే కడుపు ఉబ్బరింపు, కడుపు నొప్పి 2 తగ్గుతాయి. సాధారణంగా పిల్లలకి దీన్ని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇంకొకటి బాగా మార్బిడ్ ఇండైజెషన్ ఉన్నప్పుడు మేము సజెస్ట్ చేసేది అగ్నితుండి వటి. 1 నుంచి 2 మాత్రలు వేడి నీళ్ళతో రోజుకి 2 సార్లు భోజనానికి ముందు, రోజుకి 2 సార్లు తీసుకోమని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ అగ్నితుండి బట్టి కూడా చక్కటి మెడిసిన్ మేము ప్రిస్క్రైబ్ చేసేది. 1 నుంచి 2 మాత్రలు వేడి నీళ్ళతోటి రోజుకి 2 సార్లు భోజనానికి ముందు దీన్ని తీసుకోమని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక ఈ ఇండైజెషన్ బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు సౌమ్యమైనటువంటి మెడిసిన్ బాగా ఎఫెక్టివ్గా పనిచేసేది ఏంటంటే చిత్రకాది వటి. 1 నుంచి 3 మాత్రలు వేడి నీళ్ళతోటి రోజుకి 2 సార్లు భోజనానికి ముందు తీసుకోమని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఈ చిత్రకాది వటి దీని ప్రత్యేకత ఏంటంటే బాగా ఆకలిని పెంచుతుంది. కాబట్టి ఆకలి లేని సందర్భంలో 1 నుంచి 3 మాత్రలు వేడి నీళ్ళతోటి రోజుకి 2 సార్లు ఫుడ్కి ముందు తీసుకోమని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అయితే ఈ అజీర్ణం మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే డూస్ అండ్ డోంట్స్ తెలుసుకోవటం చాలా ముఖ్యం. అంటే ఈ పథ్యాలు అలాగే అపథ్యాలు. పథ్యం విషయంలో తీసుకోవాల్సింది ఏమిటి అంటే హితం చేసేది ఏమిటి అజీర్ణం ఉన్నప్పుడు అంటే పాత బియ్యంతో వండిన అన్నం, పేలాల పిండి తాలూకు కట్టు, పెసరకట్టు, మజ్జిగ ఇవన్నీ మంచి చేస్తాయి. 2-3 రోజులు ఇలాగే తీసుకుంటే మీరు ఈ ఇండైజెషన్ నుంచి బయటపడతారు. అయితే తీసుకోకూడదు ఏమిటంటే నువ్వులు, మినుములు, ఉలవలు, పెరుగు, ఆల్కహాల్, పుల్లగా ఉండేవి, బాగా ఉప్పుగా ఉండేవి, కారంగా ఉండేవి వీటిని వదిలేయాలి. భోజనం చేసిన తర్వాత పగటి నిద్ర మంచిది కాదు. పగలు నిద్రపోతే ఒకవేళ పోవాలనుకుంటే దీన్ని భోజనానికి ముందు చేయొచ్చు. అయితే పగలు నిద్రపోయిన తర్వాత భోజనం చేయాలి. మీరు ఇండైజెషన్ ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే సో ముందు నిద్ర, ఆ తర్వాతే భోజనం. చాలామంది భోజనం చేసిన తర్వాత నిద్రపోతారు, దీంతో ఇండైజెషన్ వస్తుంది. ఇదొకటి. అలాగే మానసిక ఒత్తిడి, ఇంకా ఆలస్యంగా జీర్ణమయ్యేవి, పెరుగు వీటిని కూడా మానేయాల్సి ఉంటుంది. ఇలాగా ఈ ఇంటి వైద్యంతో ఇంకా ఈ ఆయుర్వేద ఔషధాలతోటి అపథ్యాలు పథ్యాలు తెలుసుకొని పాటించడం ద్వారా ఈ ఇండైజెషన్ సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వీడియో వల్ల మీకు ఏమాత్రం ఉపయోగం జరిగిందని అనిపించినా ఆ లైక్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన ఆశ నెరవేరుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.